దిస్ ఇస్ శ్రీయవర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు, హోమియోపతి డాక్టర్. హాయ్ తేజస్వి గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి. బాగున్నాను. మీరు? ఐఎమ్ గుడ్ అండి. తేజస్వి గారు, ఉమెన్ గట్టిగా ఏదైనా సందర్భంలో అరిస్తే గనక దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యాయనా? లేకపోతే మూడ్ స్వింగ్స్ వచ్చాయనుకోవాలా? అండి, మూడ్ స్వింగ్స్‌కి, హార్మోన్స్‌కి చాలా కనెక్షన్ ఉంది. అంటే కొంతమంది నార్మల్‌గా డెలివరీ తర్వాత కానీ కొంతమందిలో అరుస్తుంటారు. అప్పుడే కోపం రావడం, అందరిపైన చిరాకు పడడం ఉంటుంది. ఇంకా మన మన మదర్స్ కానీ, లేదంటే అమ్మమ్మలు కానీ అవును. వాళ్ళకి 60+ ఉంటారు వాళ్ళు. వాళ్ళేం చేస్తారు, చాదస్తం అంటారు. అన్నిటికి డిప్రెస్ అయిపోతూ ఉంటారు. లేదంటే వాళ్ళనేదైనా అంటే వెంటనే కోప్పడడం, చిరాకు పడడం, వాళ్ళు చెప్పిందే వినాలనే మాట వినడం. ఇదంతా చాదస్తం అంటారు ఏజ్ రిలేటెడ్‌గా. బట్ అలాంటి వాటిలో కూడా హార్మోన్స్ అనేటివి ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తాయి. ఫిమేల్స్‌లో మెయిన్‌గా హార్మోన్స్ వల్లనే వాళ్ళ మూడ్ స్వింగ్స్ అనేది అంటే ఎమోషన్స్ అనేవి కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇది ఏ విధంగా అంటే సపోజ్ ఈస్ట్రోజన్ ఫిమేల్స్‌లో మెయిన్‌గా హార్మోన్స్ ఏముంటాయి? ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ ఉంటది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది? మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రొటెక్షన్‌తో పాటు మన ఎమోషనల్ స్టేట్‌ని కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ పైన. ఓకే. ఈస్ట్రోజన్ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. ఈ హ్యాపీ హార్మోన్ అంటాం దీన్ని. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ యాక్టివిటీస్ రెగ్యులర్‌గా ఉంటాయి. చాలా జాయ్‌ఫుల్‌గా కనిపిస్తూ ఉంటారు ఈ టైంలో. బట్ వన్స్ ఈస్ట్రోజన్ పడిపోయిందనుకోండి, వాళ్ళలో అప్పుడు ఇంక చికాకు అనేది, కోపం రావడం, లేదంటే ఊరికే అరవడం, డిప్రెస్డ్‌గా అయిపోవడం అనిపిస్తూ ఉంటుంది. మెయిన్‌గా పీరియడ్స్ వచ్చే ముందు పీఎంఎస్ అంటాం. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం. అలాంటి టైంలో వాళ్ళకి పీరియడ్స్‌కొచ్చే ముందుగా లేదంటే పీరియడ్ టైంలో కూడా సడెన్‌గా ఈస్ట్రోజన్ హార్మోన్ పడిపోతుంది. ఐ మీన్ తగ్గుతుంది. నేచురల్‌గానే తగ్గుతుంది. బట్ కొంతమంది హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఇది నేచురల్‌గా తగ్గిపోయినప్పుడు వాళ్ళేముంటుంది, చికాకు పడడం, కోపడడం, లేదంటే వర్క్ పైన కాన్సంట్రేట్ చేయలేకపోవడం, ఇంట్రెస్టింగ్‌గా లేకపోవడం ఏదైనా గూడా ఇలా ఉంటుంది. అందరేమనుకుంటారు, ఆ అమ్మాయి తిడుతుంది, కోప్పడుతుందనేలాగా అనుకుంటారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అక్కడ హార్మోన్స్ అనేటివి తక్కువవ్వడం వల్లే ఆ స్టేజ్‌లో వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఈ హార్మోన్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు మరి అసలు? న్యాచురల్ పద్ధతిలో? నేచురల్‌గా హార్మోన్ బ్యాలెన్సింగ్ అంటే మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్సే మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వాలన్నా, లేదంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలన్నా గూడా మన లైఫ్ స్టైలే మెయిన్ రోల్ అనమాట. హుహు. సపోజ్ ఈ ఈస్ట్రోజన్‌తో పాటు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది మన బాడీలో, ఐ మీన్ పీరియడ్స్ టైంలో ఈ హార్మోన్ ఎక్కువగా కనిపిస్తుందనమాట. అంటే ప్రెగ్నెన్సీలో ప్రిపేర్ అయ్యేలాగా, గర్భాశయం ప్రిపేర్ అయ్యేలా చేస్తుంది. దాంతో పాటు ఈ హార్మోన్ ఏం చేస్తుంది, మనం యాక్టివ్‌గా ఉండేలాగా చేస్తుంది. ఇంకా ఈ స్లీప్ సరిగ్గా నిద్రపోవాలన్నా, లేదంటే మన బాడీకి రెస్ట్ అవ్వాలన్నా కూడా ఈ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ హెల్ప్ అవుతుంది. సపోజ్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ఐ మీన్ పీరియడ్ టైంలో కానియంటే ఈ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. సడెన్‌గా హార్మోన్స్ అన్నీ ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. ఇంకా కొంతమంది డెలివరీ తర్వాత ఉంటుంది మెయిన్‌గా. పీరియడ్స్‌కి ముందు, పీరియడ్స్ తర్వాత, ఇంకోటి డెలివరీ టైంలో, డెలివరీ తర్వాత. అంటే ఈ న్యూ మామ్స్‌కి. యాహ్! ప్రెగ్నెన్సీ స్టేజ్‌లో కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. కొత్త హుహు. హార్మోన్స్ రావడం, లేదంటే ఉన్న హార్మోన్స్ ఎక్కువవ్వడం, తక్కువవ్వడం ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి వాళ్ళలో. ఇంగా డెలివరీ తర్వాత సడెన్‌గా హార్మోన్స్ పడిపోతాయి. అన్ని హార్మోన్స్ నేచురల్‌గానే పడిపోతూ ఉంటాయి. ఐ మీన్ తగ్గిపోతుంటాయి. ఇలాంటి స్టేజ్‌లో కూడా వాళ్ళకి సింప్టమ్స్ కనిపిస్తాయి. కొంతమందిలో వెంటనే బేబీ పుట్టిన వెంటనే వాళ్ళకి బేబీ బ్లూస్ అంటాం. బేబీ బ్లూస్ అంటే ఆ మదర్‌కి చాలా ఇబ్బందిగా అనిపించడం, చికాకు, సోషల్‌గా ఐసోలేట్ అయిపోవడం, ఆ బేబీ నచ్చకపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఇది సివియర్ ఫార్మ్‌లోకెళ్తే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అంటాం. లేదంటే వాళ్ళకేదైనా చేసుకోవాలి, లేదంటే బేబీకేదైనా చేయాలనేలాగా అనిపిస్తది. ఇదొక స్టేట్. ఇంకా కొంతమంది మెనోపాజల్ స్టేట్‌లో ఉంటాం. ఈ మెనోపాజల్ స్టేట్‌లో కూడా హార్మోన్స్ అనేవి తగ్గిపోవడం వల్ల వాళ్ళకి కాన్సంట్రేషన్ లేకపోవడం, ఎక్కువగా పదే చెప్పడం, లేదంటే ఏదైనా వాళ్ళు చెప్పిన వర్క్ చేయకపోతే ఇబ్బందిగా పడడం. మెయిన్‌గా ఇంట్లో చూస్తున్నాం. మదర్ చెప్పిన మాట వినలేదని చెప్పేసి గొడవలు పడడం ఇవన్నీ ఉంటాయి. దీనికి మెయిన్ కారణం హార్మోనల్ ఇంబాలెన్సే ఆ స్టేజ్‌లో. మనం ఈ హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలన్నా, లేదంటే ఇంబాలెన్స్ అవ్వాలన్నా మన చేతిలోనే ఉంటది. సపోజ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయనుకోండి, అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయనుకోండి ఫీమేల్స్‌లో, ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్టెరాన్ హార్మోన్ కానీ, ఇంకా ప్రొలాక్టిన్ హార్మోన్ అంటాం. లేదంటే థైరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి కొన్ని. ఈ థైరాయిడ్ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు వాళ్ళకి యాక్టివ్ స్టేట్‌లో ఉంటారు. వర్క్స్ అన్నీ క్లియర్‌గా ఉంటాయి వాళ్ళవి. ఎలాంటి డిప్రెషన్ లేకోకుండా హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా ఉంటారు. ఈ హార్మోన్స్ కొన్నిటి వల్ల మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మెయిన్‌గా ఉంటాయి. సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, లేదంటే ఎక్సర్సైజ్ లేకపోవడం ప్రాపర్‌గా. ఇంకా అడిక్షన్స్ అంటాం. ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఇలా లీడ్ చేయడం వల్ల హార్మోన్స్ అనేటివి ఇంబాలెన్స్ అవుతూ ఉంటాయి. సపోజ్ స్ట్రెస్ వల్ల అనుకోండి, ఆ స్ట్రెస్ వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది, మన బాడీలో పీసీఓఎస్ వచ్చేలాగా, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేలాగా చేస్తుంది. దానివల్ల మళ్ళీ ఒబేసిటీ వస్తుంది. ఆ ఒబేసిటీ వల్ల మళ్ళీ వాళ్ళకి పీసీఓఎస్ వస్తుంది కొంతమందిలో. ఇవన్నీ ఇంటర్‌లింక్ అయితూ ఉంటాయి స్ట్రెస్ వల్ల. ఇంకా కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్‌లో మెయిన్‌గా అడిక్షన్స్ అంటాం. ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ,
ఈ హ్యాబిట్స్ ఏం చేస్తాయి? హార్మోన్స్ తగ్గిపోయేలా చేస్తది. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా థైరాయిడ్ ఇంబాలెన్స్ ఉందనుకోండి వాళ్ళకి, ఆ ఇంబాలెన్స్‌ని ఇంకా ఎక్కువయ్యేలా చేస్తుంది. దీనివల్ల వాళ్ళకి డిప్రెషన్ రావడం, బరువు పెరగడం, హెయిర్ ఫాల్ రావడం ఇవన్నీ ఉంటాయి. హుహు. అంటే ఇప్పుడు ఇంబాలెన్స్ అయిపోయిందని మనకొక లక్షణాలు చూపిస్తాయి గదా! యాహ్! సరే ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే ట్రీట్మెంట్ ఎలా మరి? యాహ్! అండి. ఈ బ్యాలెన్స్‌డ్ కండిషన్స్‌లో మెయిన్‌గా అసలు వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో మనం తెలుసుకోవాలి. సపోజ్ వాళ్ళకి పీసీఓఎసే ఉందనుకోండి. పీసీఓఎస్‌లో ఏ హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయి, ఆ హార్మోన్స్ రెగ్యులరైజ్ అయ్యేలా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. థైరాయిడ్ ఇంబాలెన్సే ఉంది. థైరాయిడ్ కండిషన్స్‌లో సిమ్టమాటాలజీగా వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, దాని ప్రకారమే ఆ సిమ్టమ్స్‌ని ట్రీట్ చేస్తూ ఆ హార్మోన్స్ అనేటివి థైరాయిడ్ న్యాచురల్‌గానే ప్రొడ్యూస్ చేసేలా చేస్తాం. ఇంకా హోమియోపతి ద్వారా వాళ్ళకున్న ఇతర హార్మోనల్ ఇంబాలెన్స్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఈవెన్ డయాబెటిస్ కానివ్వండి, లేదంటే డయాబెటిస్ ప్రెజెంట్ కండిషన్‌లో చాలా మందికొస్తుంది. ఈ డయాబెటిస్ వల్ల ఒబేసిటీ రావడం, పీసీఓఎస్ రావడం ఇవన్నీ ఇంటర్‌లింక్ అయ్యే ఉంటాయి. బట్ ఈ డయాబెటిస్‌ని కూడా హోమియోపతి ద్వారా తగ్గించుకోవచ్చు వాళ్ళు. థైరాయిడ్ ఇంబాలెన్స్‌ని తగ్గించుకోవచ్చు. ఇంకా వాళ్ళకి కొంతమందికి పిల్లల కోసం ట్రై చేస్తుంటారు. ప్రెగ్నెన్సీ కోసం. అలాంటి వాళ్ళు కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల పిల్లలు పుట్టుకోకుండా ఉంటారు. అలాంటి కండిషన్స్‌లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్‌గానే హార్మోన్స్ అనేవి రెగ్యులరైజ్ అయ్యేలా చేసుకోవచ్చు. ఇంకా ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా వాళ్ళకి హెల్తీ లైఫ్ ఎలా మెయింటైన్ చేయాలో కూడా చెప్తాం. హుహు. దాని ప్రకారంగా వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. బట్ డిపెండెన్సీ ఉండదు హోమియోపతిలో. అంటే అడ్వాంటేజ్ వచ్చేసి డిపెండెన్సీ ఉండదు. లాంగ్ టర్మ్ డిపెండెన్సీ మెయిన్‌గా ఉండదసలు. ఓకే. ఇప్పుడు ఒకసారి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక మెడిసిన్స్ ఎన్ని మంత్స్ తీసుకోవాలి హోమియోపతిలో? హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే? కండిషన్ బట్టి ఉంటుందండి అది. ఇప్పుడు సపోజ్ పీసీఓఎస్ ఉందనుకోండి. పీసీఓఎస్ సిమ్టమాలజీ ప్రకారం మెడిసిన్స్ ఇస్తాం. హ్మ్. వాళ్ళకి కొంతమందికి 6 మంత్స్‌లో క్యూర్ అయిపోతుంది. కొంతమందికి 6-9 మంత్స్ పడుతుంది. ఈ థైరాయిడ్ ఇంబాలెన్స్‌కి అయితే 1 ఇయర్ టు 1 ½ ఇయర్ దాకా పడుతుంది. హుహు. అంటే అట్ ఏ టైమ్ మళ్ళీని కంటిన్యూ చేయమని చెప్పం. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి రిపీట్ చేస్తుంటాం. స్కాన్ రిపోర్ట్స్ కానివ్వండి, అంటే హార్మోన్ ప్రొఫైల్ రిపీట్ చేస్తూ ఉంటాం. హ్మ్. సపోజ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత హార్మోన్ ఇంబాలెన్స్ ఉంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక 3 మంత్స్ తర్వాత వాళ్ళకి వాళ్ళ హార్మోన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో అసెస్ చేసుకొని కంపారేటివ్‌గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అసలు ఈ స్ట్రెస్ హార్మోన్ ఎందుకు సడెన్‌గా పెరుగుతది ఎవరిలోనైనా? మెయిన్‌గా ఫీమేల్స్‌లోనే వర్కింగ్ వుమెన్స్‌లో కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ టెన్షన్స్ కానివ్వండి, వీటి వల్ల హార్మోన్స్ అనేటివి స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువడం వల్ల వాళ్ళకి ఇతర హార్మోన్స్ పైన డిపెండ్ అవుతుంది. ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు ఇతర హార్మోన్స్ సప్రెస్ చేస్తూ ఉంటుంది. హార్మోన్ బ్యాలెన్స్ లేకుండా ఇంబాలెన్స్ అయ్యేలా చేస్తుంది. హుహు. కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ మెయిన్‌గా తగ్గించుకోవాలి. ఈ ఓకే. స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకి పీరియడ్ సరిగ్గా రాకపోవడం, లేదంటే పీరియడ్ టైంలో ప్రాబ్లమాటిక్‌గా అనిపించడం, పెయిన్‌గా అనిపించడం ఇవన్నీ ఉంటాయి. హుహు. థ్యాంక్ యూ తేజస్వి గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. Fiticus Homeopathy